వెల్కమ్ టు లక్కీ రమణ లాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి తక్కువ లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏట్లకైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. అవి ఎలాంటి చేపలు అనుకుంటున్నారా? పెద్ద పెద్ద చేపల కోసం అయితే పోతున్నాము. అంటే అవి ఎలా పడతారు, ఏం చేపలు అవి చూడాలంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో సూపర్గా ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఏట్లకైతే వచ్చేసినాము. చూడండి, మా అన్న అయితే ఇసురు వాళ్ళతో అయితే వేస్తూ ఉన్నాడు. పెద్ద వాటు పడుతుంది ఇసురు వల్ల. చూసారు కదా ఎంత రౌండ్గా పడిందో వాళ్ళ ఇసురు వల్ల. ఇన్నాళ్ళు నాపుడు వాళ్ళతో అయితే చేపలు పట్టి చూపిస్తున్నాము. ఇప్పుడు ఇసురు వాళ్ళతో చూస్తున్నారు కదా. వేసేసిన తర్వాత అయితే మనం నైస్గా తాడు పట్టుకొని అయితే లాగుతూ ఉండాలి. లాగినప్పుడంతా మనకు చేప అడుగు భాగంలో ఉన్నది వాళ్ళనేది లాక్కుంటూ వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, లాగుతా ఉంటే చాలు వాళ్ళ చేపలు అయితే వస్తాయి. చూద్దురునండి, చూస్తారు కదా. స్టార్టింగ్లో అయితే మనకి ఎర్రగండ్లు అయితే పడినాయి. వావ్ సూపర్, ఏం ఎగరుతుందో చూడండి. ఒక్కొక్కటే 1.5 కేజీలు ఉన్నాయి. ఒక్కే వాటికి 2 గంటలు. ఆహా, ఎర్రగండ్లు అయితే చూడండి. ఇన్ని రోజులకైతే మనకి ఎర్రగండ్ల చేపలు అయితే పడినాయి. ఇప్పుడు చూసినా రాతి గంటలో పడుతున్నాయి. ఎర్రగండు మాత్రం దొరకక చాలాసార్లు అవసరం పడ్డాము. సూపర్, స్టార్టింగ్లోనే మనకి ఎర్రగండు చేపలు అయితే పడినాయి. ఇప్పుడు రెండోసారి అయితే వేద్దాము. చూస్తున్నారు కదా ఏటు ఎలాగున్నదో, అలాగ ఉంటుంది ఏటు కాలం అంతా. మళ్ళీ అదే ప్లేస్లోకి అయితే పోనాము. అంటే ఎర్రగండ్లు పడినా కదా, అందుకని వేస్తున్నాము. ఇప్పుడైతే ఏం చేపలు వస్తాయో చూద్దాము. అంతే, సేమ్ అంతే. వేసినామా లాగినామా. ఎక్కువసేపు కూడా ఉండొచ్చాల్సిన అవసరం లేదు. కన్నాళ్ళు అయితే కాసేపు ఉన్నిస్తాము. కానీ ఇసురు వాళ్ళకి మాత్రంకి అంత సేపు ఉండాల్సిన అవసరం లేదు, లాగేస్తూ ఉండొచ్చు. మీకు ఎదురుగానే చూసినబ్బా వాళ్ళ మీద ఏంది కదులుతున్నాయి. వావ్, వామ్మో కొరమేన్లు. అయ్యో, 2 ట్రిప్పులు అయితే కొరమేన్లు కూడా వచ్చేసినాయి. ఆ కూడా మళ్ళీ జిలేబులు కూడా వచ్చినాయి. ఎక్కడైనా కూడా సరే మనకు జిలేబులు తగలాల్సిందేను. కొరమేలు చూడండి ఆయన, ఒక్కొక్కటి కేజీ కొరమేడు పడింది మనకి. ఆహా, 2 పడినా మనకైతే ఈసారి. సరే కదా, 2 కొరమేళ్ళు, పెద్ద కొరమేళ్ళు పడ్డాయి. ఇప్పుడైతే ఇట్లా నైస్గా తీసేసుకుందాము. వాళ్ళ మీద ఏం పడుతున్నది అది. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావా? ఇది మాత్రం కాము పనుకునేసింది. కాకపోతే దిగులు పడినట్టుగా ఉంది. ఇది మాత్రం చూడండి ఏం ఎగురుతుందో. పెద్ద చేప ఉంది ఇది ఒకరువా. ఎర్రగండ్లో 2, మనకి కొరమేలు 2. ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసినారు కదా, అవి 2 ఇవి 2 వచ్చేసి మనకి పడినాయి. కూడా అంతే జిలేబులు. వారు నాయన వాళ్ళు వేసినప్పుడు అంతా మన వాళ్ళు ఏమి అల్లాడేసినట్టు వాళ్ళ మనకి. చూద్దాం ఇప్పుడు ఏం పడినాయి. పైలెట్ కూడా పడింది. పైలెట్లు, జిలేబులు, వాటికైతే మనకు చేపలు అనేది వస్తూనే ఉన్నాయి. అజ్జు చేప గడబడినది, అజ్జులు ఆ చేప గడబండి. వాంద్ర నాయన, ఇది నాయన తోటి పీసు ఉంది. ఇదే వామ్మో, అవే కదా నాయన. ఈ తాటి పీసులు ఏందో నాయన, ఏటంతా నాది అన్నట్టు ఉన్నాయి తాటి పీసులు. చూస్తున్నారు కదా, సరైన తాటి పీసు. ఓరు నాయన, గబు నెలలకి పరిగెత్తుకుని వచ్చేస్తుంది నెలలకి పట్టుకోవాలని. అసలు అవసరంలే అసలు చేప అయితే. కాకపోతే మళ్ళీ వాళ్ళలో పడిపోద్ది అనేసి గట్టికైతే తరిమేస్తున్నాము. ఈ ట్రిప్లో ఏం పడితే వస్తే చూద్దాం. అబ్బా, ఈసారి మాత్రం జిలేబీలు వచ్చినాయి మనకి. చూస్తున్నారు కదా, వాటికైతే చేపలు అయితే వస్తూనే ఉన్నాయి. 1, 2 వచ్చినాయి. కానీ స్టార్టింగ్లో మాత్రమే ఆశ్చర్యపోయినాము ఎర్రగిన్నెలు పడేసరికి. రెండోసారి అయితే మన కొరమేన్లు, మూడోసారి మాత్రం తోట పీసులు కూడా వచ్చేసినాయి. ఇంకపోతే ఈ జిలేబులు మాత్రం ఎక్కడ ఉండేదే అర్థనే ఉన్నాం. అవి కూడా వదిలే సమస్య లేదు. రెక్క చూడు ఎట్ట వస్తున్నదో. తాటి పీసు నాయన వెళ్ళిపోయిందిరా నెలలకి. ఎంతసేపు గట్టి బొమ్మడే రాదు యా. ఈ బొమ్మడాలు ఉంటాయి, చిన్నగా ఉండవు బొమ్మడాలు అయితే. కాకపోతే గబక్కన పట్టలేం. ఏదన్నా గుడ్డతో ఏదైనా తమారుగా కవర్లతో బట్టి వేసుకుని వేసుకోవాలి.
వాళ్ళకైతే వచ్చేసింది రాతి బొమ్మడాయి గడే. చూస్తున్నారు కదా చెత్త చెదారు మొత్తం లాక్కుని వచ్చేసి తీసుకురావాలి వరకే. అయినా కూడా పర్వాలేదు, మనం నైస్గా చెత్త అంతా తీసుకొని అయితే మనం చేపలు అయితే పట్టుకోవాలి. కోలాస్ గడే, కోలాస్ చేప కూడా చూడండి ఎట్టున్నదో, ముక్కు పట్టుకుని ఇలా చుడుతూ ఆకుతే ఎలాగ వెళ్తుందో ఇలా ఉంటుంది కోలాస్. ఎక్కువగా ఉప్పుకాయ ఎలా ఉంటుంది కోలాస్ అంతా, కాకపోతే అక్కడక్కడ ఎట్లు అక్కడ కనిపిస్తున్నాయి. చూద్దాం పర్రే ట్రిప్లు ఏమొస్తున్నాయి. వామ్మో ఏంద్రా స్వామి ఈ తాటి పీసులా వాలగలా చూద్దాం. వాలగరా అదే వాలగ తాటి పీసు అనుకున్నాను, తాటి పీసు కాదు వాలగ చేప అయితే పడింది. మధ్యలో రాతి బొమ్మలు ఊర్రే, రాతి బొమ్మడ చూడండి పాము కనుక కనిపిస్తున్నది మనకి. చూస్తున్నారు కదా బొమ్మడాయి ఏ విధంగా దుల్లు దుల్లు వచ్చేస్తుందో, అద్దుగో పాము ఉన్నట్టే ఉంది అది. చూస్తున్నారు కదా రాతి బొమ్మడాయి వస్తున్నాయి, వాటికైతే రాతి బొమ్మడాలు కూడా వస్తున్నాయి. అవి పాము కనుక వెళ్ళక ముందు పట్టుకునేద్దాము. ఈ వాళ్ళకి చూస్తున్నారు కదా, ఈ వాళ్ళకి మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాము. అంటే ఎక్కువగా తినము అసలు, వాళ్ళకి చేప అయితే తినము, వాయువు అంటారు. కాకపోతే మేము కూడా తినము వీటిని, ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాం. అందుకనేసి గోతలకైతే అయితే వేసేసి పెట్టుకున్నాము. రొయ్యి చూడండి రాళ్ళ సొందకిచ్చుకునేస్తుంది రొయ్యలు. అజ్జి చేప రొయ్యి, ఇవి రొయ్యలు ఏటు రొయ్యలు పెద్ద రొయ్యలు ఉండాలి. ఇప్పుడు అమ్మో అలలు చూడండి నాయన ఎట్ట వస్తున్నాయి అలలు. అయ్యో తాటి పీసులో తప్పించిన దానికి చూస్తున్నారు కదా, నెలలో వదిలిన దానికి మళ్ళీ పడింది. ఇందాకలైతే ఒకటే, ఇప్పుడైతే 2 వచ్చేసినాయి. అబ్బా తాటి పీసులు ఏట్లు ఏడ పెట్టినా తాటి పీసులు జరుపునేస్తున్నాయి. మళ్ళీ నెలలోకి వెళ్ళిపోతుంది. అబ్బా ఎట్ట వెళ్తుంది ఎంత పాస్ట్లో వెళ్ళింది చూడండి నెలలోకి అయితే. ఎందుకంటే అవి అస్సలు తినము, వాళ్ళకన్నా ఒకరు ఇద్దరు తీసుకుని తింటారే కానీ ఈ తాటి పీసులు అయితే అస్సలు తినరు. అందుకనేసి వదిలేసినాము. ఇంకా మళ్ళీ చెత్త బాగా ఇరుచుకునేసి మళ్ళీ వేయాల్సిందేను. ఆ అంచుని ఎక్కువగా చేపలు అయితే కనిపిస్తున్నాయి, ఆడే పడుతున్నాము. చూస్తున్నాం కదా అంచులకు పోయి చేపలు అయితే తరుగుతూ ఉన్నాము. అలా తరిగితే మాత్రంకే అంటే ఎక్కువగా ఇప్పుడు ఏటా అన్నాం కదా, అవి ఏం చేస్తే అంచులలో పోయి ఇరికించుకునే అంటే ఉండిపోతాయి, తరిమి వాళ్ళు వేస్తున్నాము. వాళ్ళ మాత్రం ఎక్సలెంట్గా అయితే పడుతున్నది వాళ్ళ అయితే. చూద్దాం ఇప్పుడు ఏమొస్తాయి. ఏమి రాలేదు ఈ ట్రిప్లు అయితే, ఏమి రాలేదు. కాకపోతే వేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉంటే మనకి ఏదో ఒక చేప వస్తూనే ఉంటుంది. కానీ ఆడే వేసినాం కాబట్టి ఉండే చేపలు తెచ్చేసినాయి. ఈ తాటి పీస్ అయితే చూడు మామూలుగా లేదు, ఏ మాత్రం తేలిపోతుంది చూడండి, ఏమో నడుస్తున్నట్టు ఉన్నది. చూస్తున్నారు కదా అవి తలక కాడినది చూడండి, వాటితోనే ఒకరు రెక్కల కాడ అటు ఇటు దొల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. ముద్దు చూడు దాని ముద్దు. మీసాలు అయితే చూడండి ఎర్రగుండా మీసాలు, దాని మూతి ఆ చేప. అయ్యో సైలెంట్గా అయిపోయింది, ఇంక పావడం ఎందుకు వేస్ట్ అనేసి కామ్గా అయిపోయింది. స్టార్టింగ్లో అయితే పడినా కదా మనకి ఎర్రగెండ్లు, ఆ ఎర్రగెండ్లు అయితే చూడండి ఎర్రగా ఉన్నాయి కదా రెక్కలు తాకులు, అవి చూసే కనుక్కునేస్తారు ఇవి ఎర్రగెండ్లు అనేసి. ఇప్పుడు మా ఆయన అయితే ఎత్తుకునైతే చూపిస్తున్నాడు. ఒక్కొక్కటి 2 కేజీలు అయితే ఉన్నాయి, 2 కలిపితే 4 కేజీలు. అవి పొట్ట చూస్తున్నారు కదా, పొట్ట కాడైతే మాత్రంకి అంటే లొదలదు కదా విధంగా ఉంటుంది మనకి. దాన్ని బట్టే కనుక్కోవచ్చు మనకి లోపల గుడ్డు ఉందనేసి. ఆ గుడ్డు ఉండే దెబ్బతి ఈరోజు అవి ఎక్కడికి పులుసు పెడతాం కాబట్టి ఆ గుడ్డుగా తీసుకుని బాగా ఫ్రై చేసుకుని అయితే తింటాము. మనకైతే గుడ్లు ఉండే చేపలు అయితే దొరికినాయి. చూస్తున్నారు కదా చేపల వేట అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఏటు చూస్తుంటే మాత్రంకే లొకేషన్ అయితే చాలా బాగున్నది. అంటే ఆడ ఇంకా చేపలు అయితే ఏరుతూ ఉన్నారు, అంటే జామలు వేసి వచ్చేసినాం వాడ, అవి అయితే వాళ్ళు ఏరుకుంటూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.